హలో అండి, మీ ముందుకు నేను వచ్చేస్తున్నాను. ఒక అద్భుతమైన పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. చాలా ఈజీ చేయడం, ఎక్కువ టైం పట్టదు, కానీ దాని నుంచి వచ్చే రిజల్ట్ మాత్రం చాలా పవర్ఫుల్. దాన్నే క్యాండిల్ మేనిఫెస్టేషన్ అంటారండి. సో క్యాండిల్ మేనిఫెస్టేషన్ మోస్ట్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇవాళ మీకోసం నేను క్యాండిల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది చేసి చూపించబోతున్నాను లైవ్గా. కాకపోతే క్యాండిల్ మేనిఫెస్టేషన్ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా అంటే అలా చెయ్యకూడదు. దానికంటూ కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ విధంగా చేస్తేనే మనకు సరైన రిజల్ట్ అనేది వస్తుంది. లేదు అంటే దాని పరిణామాలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో శ్రద్ధగా వినండి, ఏది కూడా మిస్ అవ్వకుండా నీట్గా మీరు ఈ క్యాండిల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది చేసుకోవచ్చు. సో ముందుగా మనకు క్యాండిల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్కి కావాల్సింది ఏంటి అంటే ఒక క్యాండిల్ అండి. సో అన్నిటి కోరికలకి బేసిక్గా దానికి ఒక్కొక్క కలర్ తీసుకుంటాం. బట్ మీకు అవన్నీ అవైలబుల్ ఉండకపోవచ్చు కాబట్టి మీరు వైట్ క్యాండిల్ అనేది తీసుకోవచ్చు. సో ఇలా వైట్ క్యాండిల్ ఏంటంటే అన్నిటికీ మనం యూజ్ చేసుకోవచ్చు, అన్ని మేనిఫెస్టేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు. బట్ లేదు స్పెసిఫిక్గా నేను ఒక ఇంటెన్షన్ సెట్ చేసి నా కోరికను చేసుకోవాలి, డబుల్ మేనిఫెస్టేషన్ వాళ్ళు తప్పకుండా గ్రీన్ కలర్ క్యాండిల్స్ని యూజ్ చేయండి. అలానే రిలేషన్షిప్ కోసం అయితే పింక్ కలర్ యూజ్ చేయండి. అలానే మీరు బిజినెస్ గ్రోత్ తర్వాత ఇది అనుకుంటే మీరు బ్లూ కలర్ క్యాండిల్ యూజ్ చేయండి. పర్పుల్ కలర్ క్యాండిల్ వచ్చేసి హెల్త్ కోసం, హీలింగ్ కోసం, మెంటల్ ఇష్యూస్, మెంటలీ స్టేబుల్ లేకపోవడం ఇలాంటి వాటికి మీరు పర్పుల్ కలర్ అనేది యూజ్ చేయొచ్చు. అలానే కాకుండా కొంతమందికి డ్రింకింగ్ హ్యాబిట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనేసి నాకు చెప్తూ ఉంటారు, అడిక్షన్స్ ఉంటారు. సో అది ఏ అడిక్షన్ అయినా మీరు ఆ అడిక్షన్ నుంచి వెళ్ళిపోవాలి, దానికోసం కూడా మీరు క్యాండిల్ హీలింగ్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. దానికి డ్రింకింగ్, స్మోకింగ్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి మీరు పర్పుల్ కలర్ క్యాండిల్తో మీరు చేసుకున్నట్టయితే వాళ్ళ డ్రింకింగ్ హ్యాబిట్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. సో క్యాండిల్ మేనిఫెస్టేషన్ అనేది మనం ఏ కోరికకైనా చేయొచ్చండి. ఏ కోరికైనా అన్నప్పుడు మనకు అవైలబుల్గా వైట్ క్యాండిల్ అయితే చాలా దగ్గరగా అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వైట్ క్యాండిల్ అయితే తీసుకోండి. సో ముందుగా క్యాండిల్ మేనిఫెస్టేషన్కి వెళ్ళేకి ముందు నేను ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఈ క్యాండిల్ మేనిఫెస్టేషన్స్ ఎప్పుడు కూడా పౌర్ణమి రోజు లేదు అంటే అమావాస్య రోజు చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆఫ్టర్ సన్సెట్, సూర్యుడు అస్తమించిన తర్వాతనే మనం క్యాండిల్ హీలింగ్స్, క్యాండిల్ మేనిఫెస్టేషన్స్ అనేటివి చేయాలండి. సో మనము అమావాస్య ఈ రోజు అనుకోండి, అమావాస్య నెక్స్ట్ 3 days, అమావాస్య ముందు 3 days, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, పౌర్ణమి ముందు 3 రోజులు ఈ క్యాండిల్ హీలింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు చేయడం కాదు, ఓన్లీ ఫుల్ మూన్, న్యూ మూన్ అప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో మీకు దగ్గరలో వస్తుంది న్యూ మూన్ అంటే తప్పకుండా మీరు ఈ యొక్క క్యాండిల్ మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవచ్చు. సో న్యూ మూన్ అప్పుడు ఏం చేసుకోవాలంటే అమావాస్య అప్పుడు క్యాండిల్ మేనిఫెస్టేషన్ మనకి ఏదైనా పెరగాలనుకున్నా, ఏదైనా గ్రో అవ్వాలనుకుంటే అప్పుడు చేయాలి. మనకి ఏదో వద్దు అన్నప్పుడు మనం ఫుల్ మూన్ అప్పుడు చేయాలి. ఇది కన్ఫ్యూషన్స్ ఏం లేకుండా జనరల్గా న్యూ మూన్, ఫుల్ మూన్ అప్పుడు మీ కోరికని యూనివర్స్లోకి వ్యక్తపరచండి క్యాండిల్ ద్వారా. ఓకే, సో ఇది క్యాండిల్ మేనిఫెస్టేషన్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అమావాస్య, పౌర్ణమి అప్పుడు మాత్రమే మీ క్యాండిల్ మేనిఫెస్టేషన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. లేదు ఏదైనా ప్రత్యేక పోర్టల్ డేస్, పోర్టల్ ఎనర్జీస్ ఉన్నప్పుడు కూడా మనము ఈ మేనిఫెస్టేషన్స్ అనేటివి చేయొచ్చు. సో ముందుగా మనకు కావాల్సింది, మనకు ఏ కోరిక కోరుకుంటున్నాం. ఒక క్యాండిల్ మేనిఫెస్టేషన్కి మోస్ట్లీ ఒక కోరికే తీసుకోవాలి అండి. ఎక్కువ 3 రాయొద్దు. సో ఓన్లీ 1 కోరిక తీసుకోండి. ఆ కోరికని స్పష్టంగా మీరు మెన్షన్ చేయండి. నాకు రిలేషన్షిప్, మ్యారేజ్ కావాలా, జాబ్ కుదరాలా, ఆన్సైట్ ఆపర్చునిటీ కావాలా, గవర్నమెంట్ జాబ్ కావాలా, బ్యాంక్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలా, స్టూడెంట్ ఇంత పర్సంటేజ్ రావాలా, నీట్ ఎగ్జామ్లో నేను ఇవ్వాలా, ఇలా మీరు స్పష్టంగా ఒక కోరికని మీరు తీసుకోవాలి, ఒక కోరికే తీసుకోవాలి. క్యాండిల్ మేనిఫెస్టేషన్ ఎప్పుడు చేసినా కూడా మీకు రిజల్ట్ అనేది 72 hours నుంచి 3 months లోపల కనిపిస్తుందండి. క్యాండిల్ మేనిఫెస్టేషన్ కొన్న పవర్ అలాంటిది. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా క్యాండిల్ మేనిఫెస్టేషన్, క్యాండిల్ హీలింగ్స్ చేయండి. ఎందుకంటే 72 hours నుంచి 3 months లోపల మీ కోరిక ఎప్పుడైనా నెరవేరుతుంది. కానీ ఏది చేస్తున్నా 100% నమ్మకంతో, డెడికేషన్తో చేయండి, తప్పకుండా రిజల్ట్ అనేది చూస్తారు. ఇకపోతే నియమాలన్నీ చెప్పేశానండి. అండ్ క్యాండిల్ హీలింగ్ చేసేది ఎప్పుడు కూడా పౌర్ణమికి, అమావాస్యకి చేయాలి. క్యాండిల్ హీలింగ్ చేస్తున్న రోజు మీరు కంపల్సరీగా తల
తలస్నానం చేయండి, మీ ఇల్లునంతా కూడా మంచిగా మాప్ చేయండి, క్లెన్జింగ్ చేయండి, ధూపం వేయండి. ఓకే, క్లెన్జింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, క్యాండిల్ మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు మీరు నాన్ వెజ్ తినకూడదు, స్మోకింగ్ చేయకూడదు, డ్రింకింగ్ చేయకూడదు. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇది చేసి మీరు చేసినట్టయితే దాని యొక్క రిజల్ట్ వేరేలాగా ఉంటుంది, మీకు ఆ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో క్యాండిల్ మేనిఫెస్టేషన్కి కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పేసాను. ఇంకా మనం క్యాండిల్ హీలింగ్కి అదే మేనిఫెస్టేషన్కి ఏం చేయాలి? ఇలాంటి ఒక క్యాండిల్ తీసుకోవాలి. ఫస్ట్ క్యాండిల్ని తీసుకొని చేతిలో పెట్టుకొని 3 times హోపనొపనో చేయాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ విధంగా మీరు 3 times క్యాండిల్కి హోపనొపన చేయాలి. సో క్లెన్స్ అయిపోయింది. ఎందుకంటే మనం ఒక షాప్ దగ్గర నుంచి తెచ్చుకుంటాం, మళ్ళీ ఎంతో మంది చేతులు పడి ఉంటాయి. సో మనము అన్ని ఎనర్జీస్ని క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్, మీరు ఏదైనా రాయని పెన్ను కానీ లేదా టూత్ పిక్ కానీ లేదా పిన్ను సూది కానీ తీసుకొని ఏదైనా రాయని వస్తువుతో తీసుకోవాలండి. ఒక షార్ప్ ఎలిమెంట్ ఉన్నది తీసుకోవాలి. సో నేను ప్రస్తుతానికి ఇలాంటి ఒక షార్ప్, అంటే సూది దబ్బలం అంటాం కదా, అలాంటివి తీసుకోవచ్చు. సో ఇలాంటి షార్ప్ ఎలిమెంట్ తీసుకొని ముందుగా, అంటే మనకి ఇక్కడ ఒత్తి ఉందండి, ఒత్తి ఇక్కడ ఉంది, బట్ మన క్యాండిల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మీ పూర్తి పేరు రాయాలి, అంటే మీ యొక్క పూర్తి పేరు. సో నేను రాస్తున్నాను నా పూర్తి పేరు, ఈ విధంగా రాయాలండి. సో కింద నుంచి పైన ఒత్తి మీదికి మనము రాసుకుంటూ వెళ్ళాలి మన యొక్క పేరు. అన్న సౌమ్య అని రాసుకున్నాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు మీ ఊరి పేరు రాసుకోండి. సో నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కాబట్టి నా డేట్ ఆఫ్ బర్త్ని నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో నాకు మంత్లీ ఇన్కమ్ ఇంత కావాలి అని మేనిఫెస్ట్ చేసుకుంటున్నా. సో నాకు మంత్లీ ఇన్కమ్ అని స్పష్టంగా రాస్తున్నానండి. సో మంత్లీ ఇన్కమ్ ఎంత కావాలి అనేది నేను రాస్తున్నాను. ఓకే, అలానే మీ కోరిక ఏదైతే ఆ కోరిక అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో నేను ఇలా రాసుకున్నానండి. సో ఫస్ట్ మన పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, మన కోరిక ఏంటి? రిలేషన్షిప్ అయితే రిలేషన్షిప్, డబ్బు అయితే డబ్బు, స్పెసిఫిక్గా అమౌంట్ నాకు ఇంత కావాలి, ఈ నెల నేను ఇంత సంపాదించాలి, నా బిజినెస్లో ఇంత ప్రాఫిట్ రావాలి, నేను ఈ నెలలో జాబ్ ఆఫర్ని కొట్టాలి, నాకు ఇంత శాలరీ జాబ్ కావాలి, నేను పలానా వ్యక్తితో నాకు రిలేషన్షిప్ మ్యారేజ్ కుదరాలి అనేసి మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మీరు డబ్బు గురించి అయితే డబ్బుతో ఉన్న స్విచ్ నెంబర్స్ అయితే రాసుకోవచ్చండి. సో డబ్బుతో ఉన్న మ్యాజికల్ ఏంజల్ నెంబర్స్ 5207418088, అలా మీకు ఏమైనా స్విచ్ కోడ్స్ ఉంటే చేయొచ్చు. 1176 అనేది కూడా అన్ని కోరికలకి నెరవేర్చే విష్ మేనిఫెస్టేషన్ నెంబర్. సో అది రాయొచ్చు. అండ్ ఇంకా డివైన్ కౌంట్ నవ్ అనేది కూడా ఒక స్విచ్ వర్డ్. సో ఇవన్నీ కూడా డబ్బుకు సంబంధించిన స్విచ్ వర్డ్స్ మీకు ఏమైనా తెలుసుంటే అవన్నీ కూడా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత మీరు ఈ క్యాండిల్ని ఇలా చేతిలో పట్టుకొని విజువలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ, మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ రాశారో ఆ మేనిఫెస్టేషన్ని మెన్షన్ చేయండి. నాకు ఇంత మంత్లీ ఇన్కమ్ నేను ఆల్రెడీ సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ బిజినెస్, థ్యాంక్ యూ క్లయింట్స్, థ్యాంక్ యూ కస్టమర్స్ అని మీరు చెప్పేసి ఈ యొక్క క్యాండిల్ని మీరు ఒక ప్లేస్లో పెట్టండి. దాన్ని కదలపొద్దు, దాన్ని మధ్యలో ఆరిపోయకూడదండి. సో క్యాండిల్ మొత్తం కరిగిపోయేంత వరకు మీరు వెలిగించాలి. ఇలా రాసుకున్న తర్వాత మీరు క్యాండిల్ని ఇంకొక దీపంతో కానీ ఇంకొక క్యాండిల్ని వెలిగించుకొని కానీ దీన్ని వెలిగించాలి. కానీ డైరెక్ట్ అగ్గిపుల్లతో మ్యాచ్ బాక్స్తో అయితే ఈ క్యాండిల్ని వెలిగించొద్దు. సో తప్పకుండా మీరు గ్యాస్ స్టవ్లో అయినా లేదా దీపం వెలిగించిండే దీపంతో అయినా వీళ్ళు ఈ క్యాండిల్ని వెలిగించాలి. ఈ క్యాండిల్ని వెలిగించిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని 3 times చెప్పండి. అండ్ అది
అంటే ఒకే సైడ్ లో పెట్టండి, మధ్యలో తీసి జరిపేది అలా చేయొద్దు. సో మీరు ముందుగానే ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకొని అదే ప్లేస్ లో మీరు క్యాండిల్ అనేది పెట్టండి. సో ఈ క్యాండిల్ మేనిఫెస్టేషన్ మనకు 72 గంటల నుంచి 3 నెలల లోపల మన రిజల్ట్ అనేది తప్పకుండా ఇస్తుంది. అంత పవర్ఫుల్ ఉంటుంది క్యాండిల్ మేనిఫెస్టేషన్ కి, క్యాండిల్ హీలింగ్ కి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. అలానే మరెన్నో ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను పర్సనల్గా మీకు రెస్పాండ్ చేస్తాను. నేను ప్రతి ఒక్క కమెంట్ని చూస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నోటిఫై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.